ఊ- కృష్ణా జిల్లాలో హత్య రాజకీయాలకు అనేది తావు లేదండి, అయిపోయింది. ఆ రోజులు అయిపోయింది. ఇప్పుడు హత్యలు చేసి రాజకీయాలు నడిపించాలి అంటే సాధ్యం కాదు. ఆ ఆ పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ప్రజలు కూడా అలాంటి దాన్ని ఆమోదించే పరిస్థితుల్లో లేరు. మరి వంశీకి సంబంధించినంత వరకు అంతా ఆయన కొంత అగ్రెసివ్ గా ఉంటాడు. అది బహుశా పరిటాల రవీంద్ర అతని శిష్యరికం వల్ల వచ్చి ఉండొచ్చు. అయితే వంశీ ఈ అగ్రెసివ్ గా కంటే కూడా సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేశాడు. ప్రతి గ్రామంలో చాలా మంది కుటుంబాలతోటి అతనికి సంబంధాలు ఉన్నాయి. సో ఆ పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఆ చాలా గ్రామాల్లో చాలా అంటే కుటుంబాలతో నేరుగా సంబంధాలు ఉంటాయి. ఆ పెళ్లిళ్ళకి వెళ్ళడం కానీ, చావులకు వెళ్ళడం కానీ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. అది అంతవరకు ఒకటి. ఇక రాజకీయాల్లో పార్టీలో పెద్దలతో మాట్లాడుకోవడాలు, ముఖ్యమైన కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలతోటి చర్చించుకోవడాలు అనేది ఫోన్లో రికార్డులు దొరికితే దొరుకుండొచ్చు. ఆయన రికార్డు చేసుకోవాల్సినంత అవసరం, అంటే వంశీ మాట్లాడుతూ పార్టీ పెద్దలతో మాట్లాడుతూ దాన్ని రికార్డు చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. నాకు తెలిసి పోలీసులు ఏదో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారా తప్ప, అంటే కొద్దిగా గట్టిగా ఇరికించాలి. వంశీని ఎలాగో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం కాబట్టి ఆయన కొంచెం గట్టిగా ఇరికించాలనే ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి తప్ప ఆ ఫోన్లో మీకు ఆధారాలు దొరికేంత పరిస్థితి అయితే లేదు. ఆయన రెండు అనుమానాలు గోపి గారు. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకునే ఆధారాలు పోలీసులకు దొరికేంతగా అయితే వ్యవహరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వంశీ ఈజ్ అ సీజన్డ్ పాలిటీషియన్, ఆయనకి ఇలాంటివన్నీ తెలుసు. ఇప్పుడుది కాదు కదా ఆయన సావాసం పరిటాల దగ్గర నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నువ్వేం నన్ను పేకలేవు అని చెప్పేసి ఎదిరించినాడు. మొత్తం కింగ్ కాంగ్లందరూ వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకున్న రోజే ఇతను ధిక్కరించాడు ఎలలా. సో అటువంటి వంశీ ఇంత చిన్న పొరపాటు చేస్తాడా? ఒకవేళ అదే నిజం అయితే, అంటే పోలీసులు ఆయన ఫోన్ కోసం ఎతుకుతున్నారు కాబట్టి అందులో నిజంగా ఉండి ఉంటాయా, లేకపోతే ఏదైనా పోలీస్ డిఫరెంట్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా పోలీసులు డిఫరెంట్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. వంశీకి అట్లాంటివి ఏముండవండి. వంశీ నిందాకన్నది అదే 5వ తరగతి పిల్లవాడు ఏం కాదు. ఆయనకేం ఈ రాజకీయాలు, ఈ నేరాలు తెలియని పరిస్థితి అయితే కాదు. అన్నీ తెలుసు కాబట్టి, పైగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు. సాక్ష్యాలు లేకుండా దొరకకుండా ఉండే జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాడు. పోలీసుల కోసం అన్ని సాక్ష్యాలు దగ్గర పెట్టుకొని పోలీసులకి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించదు. అలాంటిదైతే వ్యవహారం అయితే లేదు. పోలీసులు అయితే ఏదో డ్రామా చేస్తున్నారు, అంతవరకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే రైట్. ఇంకొకటి, ఆయన భార్య మాట్లాడుతూ జైల్లో చంపేస్తారేమో అనే ఆందోళన. ఆవిడ కొంచెం అంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన రిమాండ్లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు పోలీసులు ఒంటి మీద చెయ్యరు. రిమాండ్ అయిపోయి వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటే, పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిస్తే అప్పుడేమన్నా 3rd డిగ్రీలు 6th డిగ్రీలు ఇవన్నీ ఏమైనా ఉంటాయేమో. కానీ టూ ఎర్లీగా అంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు ఆవిడ. అంటే సహజంగా తనకు ఉండే భయం, ఆందోళన ఉంటది కదా పోలీసుల పట్ల. వంశీ భార్య కాదండి, ఎవరి భార్య అయినా పోలీసులు వచ్చారు, భర్తను తీసుకెళ్లారంటే భయపడిపోతారు. అందులో అనుమానమే లేదు. అంటే మరీ చంపేస్తారేమో అనంత భయాన్ని డే 1 ఆవిడ వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఈవిడ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారా? ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అంటే ముందు జాగ్రత్తగా కాస్త ఎక్కువ రియాక్ట్ అవుతుంది తప్ప జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపడం అనేది సాధ్యం కాదు. జైల్లో అట్లాంటి రాజకీయాలు అయితే ఇంకా రాలేదండి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి రాజకీయాలు వచ్చిన రోజులు మరి అది ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పుడైతే అవ్వలేదు. కాకపోతే ఆవిడ ముందు జాగ్రత్తగా కాస్త గట్టిగా పెద్ద ఆరోపణలు చేస్తోంది. పోలీసుల పట్ల ఆ భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తోంది. అది స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. లోకేష్